బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో అతన్ని కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు ఆగస్టు 1వ తేదీ నుంచి రిమాండ్ విధించింది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో అతన్ని కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు విషయం గురించి తాజా సమాచారం ఏముంది మీ దగ్గర? థ్యాంక్ యూ లక్ష్మీనాగు. ఏపీ మధ్య కుంభకోణంలో A4గా ఉన్న వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంటర్కు తరలించనున్నారు. అయితే మిథున్ రెడ్డిని శనివారం అరెస్ట్ చేసి సిట్ అధికారులు ఇవాళ విజయవాడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అయితే అంతకుముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించడంతో అధికారులు కూడా ఆయన ఏసీబీ కోర్టుకు జడ్జి ఎదురు హాజరుపరిచారు. అయితే ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి అరెస్ట్కి కూడా 29 కారణాలు సిట్టు కోర్టుకు నివేదించింది. అంటే 29 పేజీల ఒక సిట్టు కార్యాలయంలో కూడా 29 పేజీలతో కూడా ఒక నివేదిక కూడా నివేదించినట్టు కూడా తెలుస్తుంది. సెక్షన్ 4092 42012B రెడ్ విత్ 34, 37 ప్రొవిషన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సెక్షన్ల కింద కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే సిట్ తరపున న్యాయవాది కోటేశ్వరరావు కూడా మిథున్ రెడ్డి తరపున న్యాయవాది నాగార్జున రెడ్డి మధ్య కూడా వాదోపవాదనలు కూడా నా కోర్టులో న్యాయవాది ముందు జడ్జి ముందు కూడా వినిపించారు. అయితే పోలీసు కస్టడీ తీసుకోవాల్సి ఉన్నందున గుంటూరు సబ్ జైలుకి రిమాండ్ ఇవ్వాలని కూడా సిట్టు తరపున న్యాయవాది కోరారు. అయితే మిథున్ రెడ్డికి వై కేటగిరీ భద్రత కలిగిన ఎంపీ అని కూడా రిమాండ్ విధిస్తూ భద్రత దృష్ట్యా నెల్లూరు జైల్లో కూడా ప్రత్యేక బేరం ఇవ్వాలని కూడా ఆయన తరపున న్యాయవాదులు ఇప్పటికే విన్నవించుకున్నారు. అయినా సరే కోర్టు అనేది మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్ కూడా పనిచేశారని, ఆయన అరెస్ట్ కూడా స్పీకర్ సమాచారం ఇవ్వలేదని కోర్టు కూడా దృష్టి తెచ్చినట్టు ఉన్నారు. ఇరువైపు వాదనలో ఉన్న న్యాయస్థానం కూడా ఈ రెండింటికి కూడా దృష్టిలో ఉంచుకొని ఆగస్టు వరకు రిమాండ్ విధిస్తున్నట్టు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే సాయంత్రం లోపల కూడా సబ్ జైలుకి రాజమండ్రి సబ్ జైలుకి కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా తెప్పించుకోవచ్చు. అంటే ఇది రాష్ట్రంలో కూడా పెద్ద కుంభకోణం కూడా, ఏపీ మధ్య కుంభకోణంలో కూడా A4 కూడా నిలిచిగా ఉన్నట్టు మిథున్ రెడ్డి కూడా ఏదైనా సరే అయితే రాఘవ, ప్రధానంగా మిథున్ రెడ్డి అరెస్టు గురించి వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి? అంటే వైసీపీ కోర్టు నేను ఇందాక కూడా సజ్జ రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్ లో కూడా ఇదంతా చంద్రబాబు నాయుడు కూడా స్క్రిప్ట్, ఏదైనా సరే చంద్రబాబు గారు అంత గతంలో కూడా మేము వైసీపీ గవర్నమెంట్ లో కూడా అరెస్ట్ చేశాం, దాని కక్షపూరితంగానే వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ చేసినట్టుంది. ఈ కేసు కూడా నీరు గారుస్తుంది. అదేగానే కక్షపూరితంగానే ఈ విధంగా కూటమి ప్రభుత్వం కూడా విధిస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈ విధంగా కూడా ప్రతి వైసీపీ కార్యకర్తలు కానీ లేకపోతే వైసీపీ నాయకులు కూడా ప్రత్యేకంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం కూడా నడిపిస్తున్నట్టు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ కూడా ఈ రోజు విడుదల చేశారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా ఈ విధంగా చేస్తుంటే రేపు మా ప్రభుత్వం వస్తే మటుకు ఈ కేసులన్నీ కూడా ఊరకనే అవుతాయి. గతంలో కూడా 2014 నుంచి 2019 మధ్యలో కూడా మిథున్ రెడ్డి మీద ఒక కేసు కూడా గతంలో నమోదు చేశారు. ఆ కేసు కూడా ఊరకనే అసలు ఊరకనే కేసు కూడా అసలు దానికి ఆ సాక్ష్యాలు కూడా లేకపోవడం వల్ల ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది రాఘవ? దీనికి ప్రభుత్వం కౌంటర్గా ఏం మాట్లాడు? వైసీపీ వర్గాలు ఏవైతే కామెంట్స్ చేపిస్తున్నాయో, ఆరోపిస్తున్నాయో, దీనికి ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది? ఏ కౌంటర్ ఏమిస్తున్నారు మంత్రివర్గం? అయితే మంత్రివర్గం కూడా ఇది అదే పెద్ద స్కామ్, 32
3200 కోట్ల రూపాయలు కూడా స్కామ్ జరిగినట్టు కూడా చిట్టు అధికారులు కూడా నిర్ధారణకు వచ్చారు. ఏమైనా సరే ఈ మద్య కుంభకోణంలో కూడా దాదాపు 12 మందికి ఇప్పటికే చిట్టు అరెస్ట్ చేసింది. ఇది చిట్టు కంపల్సరీగా న్యాయబద్ధంగానే జరుగుతుంది. ఎటువంటి దీంట్లో రాజకీయ పైరత్వం కూడా లేదని కూడా కూటమి ప్రభుత్వం కూడా జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది మంత్రులు కూడా సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక కంపల్సరీ ఈ మద్య కోణంలో కూడా మద్య కుంభకోణం కూడా పెద్ద ఎత్తున కూడా ఢిల్లీ నుంచి కూడా రాష్ట్రంలో ప్రతి ఈ మద్య కుంభకోణాల డిస్టిలరీ కానీ కంపెనీలు కూడా ఆక్రమించుకొని వైకాపా ప్రభుత్వం వాళ్ళు నాయకులందరూ కొన్ని కంపెనీలు కూడా ఆక్రమించుకొని కూడా వేల కోట్ల రూపాయలు కూడా ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి కూడా ఈ విధంగా కుంభకోణం కూడా తలలేపారు. ఆ ఎలక్షన్ లో ఓడిపోయే తలకి ఈ విధంగా కక్షపూరితంగానే నేరం అనేది కూడా కూటమి ప్రభుత్వం కానీ మంత్రి నాయకులు కూడా ఇలా చెప్తూ ఉంటారు. లక్ష్మీనాగు. థ్యాంక్ యూ రాఘవ.